Hi everyone, welcome back to my channel. సో సోల్ ఆఫ్ అర్జుననా లేకపోతే ఇట్లు అర్జుననా లేకపోతే న్యూ గా ఇన్ టౌన్ అంటూ ఒక ట్రైలర్ హల్చల్ చేస్తుంది మన యూట్యూబ్లో. సో ట్రైలర్ చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ ఆ ట్రైలర్ వచ్చేసి కొత్త వాళ్ళు, కొత్త తను, అనీష్ అని కొత్త తను. సో తను ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. అండ్ ఈవెన్ బిగ్ బాస్లో కూడా నాగార్జున గారు ఇంట్రడ్యూస్ చేశారు. సో అసలు ఏంటి స్టోరీ, ఏంటి అసలు ఎవరి అనీష్, అసలు ఏంటి ట్రైలర్, ఏ న్యూ గా ఇన్ టౌన్ అంటూ ఏంటి, ఇట్లు అర్జున అంటే ఏంటి. సో చూద్దాం, ఫస్ట్ ట్రైలర్ చూద్దాం. ట్రైలర్ చూసి క్లియర్గా మాట్లాడుకుందాం మన బాను టాక్స్లో. సో లెట్స్ గో అండ్ వాచ్ ట్రైలర్. సో గైస్, సోల్ ఆఫ్ అర్జున ఇట్లు అర్జున ట్రైలర్ చూద్దాం. ఓకే, తమన్స్ మ్యూజికల్. ఓ ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్కి జంపింగ్ బాగుంది. వెంకీ కుడుమల. ఏంటిది? టు ఎవ్రీ వన్ హూ లవ్డ్ బట్ నెవర్ సెడ్ ఐ లవ్ యూ. సో ఇంట్రెస్టింగ్. సో బేసిక్గా నాగార్జున బ్యాక్గ్రౌండ్ వాయిస్తో వస్తుంది. సో మూగోడు, అబ్బాయికి మాటలు రావు. సో లవ్ ఇలా ఎక్స్ప్రెస్ చేస్తాడు. మంచి కాన్సెప్టే, చిన్న ఎంటర్టైన్మెంట్. ఓకే ఓకే, బాగుంది ట్రైలర్, ఇంట్రెస్టింగ్గా ఉంది చూడ్డానికి. సో సోల్ ఆఫ్ అర్జున ఇట్లు అర్జున ట్రైలర్ బాగుంది, బాగుంది, నాకైతే నచ్చింది గైస్. సో ట్రైలర్ అయితే సూపర్గా కట్ చేశారు యాక్చువల్గా. అండ్ ట్రైలర్లో స్టోరీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనీష్ అనే పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ ట్రైలర్ చూస్తే ఫస్ట్ నాకు షాకింగ్ ఏంటంటే ట్రైలర్ స్టార్ట్ అవ్వడమే నాగార్జున గారి వాయిస్తో స్టార్ట్ చేశారు. అండ్ నాగార్జున గారి వాయిస్లో ఇంట్రడక్షన్ చేశారు అనీష్ని, క్యారెక్టర్ని. అండ్ ట్విస్ట్ ఏంటంటే ఇది ఒక లవ్ స్టోరీయే, అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ విత్ లవ్ స్టోరీ అనిపిస్తుంది. అండ్ దానిలో ట్విస్ట్ ఏంటంటే అబ్బాయి మూగవాడు, సో మాట్లాడలేడు అని. సో నిజంగానే అంటే ప్రేమ గురించి మాట్లాడిన వాళ్ళు ఎలా వ్యక్తపరుస్తాడు అనే కాన్సెప్ట్తో తీస్తున్నారు. బట్ అంటే మంచిగా అనిపించింది, అంటే ట్రైలర్ చూస్తే బాగా అనిపించింది కాన్సెప్ట్. అండ్ ట్రైలర్ అంటే జనరల్గా మనకు తెలుసు, హీరో ఇంట్రడ్యూస్ అవుతుందంటే, కొత్త హీరో ఇంట్రడ్యూస్ అవుతుందంటే డెఫినెట్గా ఒక డైలాగ్స్, భారీ భారీ డైలాగులు, పంచులు అన్నీ ఉంటాయి. బట్ తను నిజంగానే సాహసం అనే చెప్పాలి. అనీష్ ఒక డిఫరెంట్గా ట్రై చేస్తున్నాడు. అసలు డైలాగ్సే లేకుండా, మాటలే లేకుండా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. సో చూద్దాం ఎలా ఉంటుంది. బట్ ట్రైలర్ అయితే బాగుంది, చాలా బాగుంది. అండ్ స్పెషల్లీ నాకు తమన్ గారిని మెచ్చుకోవాలి. ఎందుకంటే తమన్ గారు ఆల్మోస్ట్ ఇప్పటివరకు చేసిన మూవీస్ అన్నీ పెద్ద మూవీసే చేస్తున్నాడు. అలాంటిది చిన్న మూవీని యాక్సెప్ట్ చేశారు అంటే డెఫినెట్గా మంచి కంటెంట్ ఉండొచ్చు అనిపిస్తుంది. అందుకే తమన్ గారు ఓకే చేశారు. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్ట్ అవ్వగానే అలా ఒక్కొక్క షార్ట్ పడుతూ ఉంటే ట్రైలర్ది చూసి అసలు ఎవరు మ్యూజిక్ అని చెప్పేసి చూస్తే తమన్ గారి పేరు రాగానే తమన్ గారిది అసలు షాక్ అయ్యాను. తమన్ గారిది అన్ని మాస్ బీట్స్ ఉంటాయి అండ్ కంప్లీట్ డిఫరెంట్ ఇచ్చారు లవ్ స్టోరీకి. సో లవ్ స్టోరీకి ఎలా ఉండాలి మ్యూజిక్ అనేది సూపర్ అనిపించింది. తమన్ గారు అయితే చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్, డెత్తడి సూపర్ అనిపించింది. అండ్ ఇంకోటి సర్ప్రైజింగ్ ఏంటంటే మూవీ ప్రొడ్యూస్ చేస్తుంది మన వెంకీ కుడుమల. మనకు తెలుసు భీష్మ, నితిన్ గారితో భీష్మ కానీ, నా చౌర్యతో చలో మూవీ డైరెక్టర్. సో తను మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సో డెఫినెట్గా మంచి మంచి కాన్సెప్టే ఉండొచ్చు, మంచి లవ్ స్టోరీ ఉండొచ్చు డెఫినెట్గా. సో నాకైతే బాగా అనిపించింది. అండ్ ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి మహేష్ ఉప్పల. సో బాగుంది. ట్రైలర్ మట్టుకు అయితే చిన్న గ్లిమ్స్ బాగున్నాయి. గ్లిమ్స్ ఏదైతే ఇచ్చారో బాగుంది, గ్లిమ్స్ వరకు సూపర్గా ఉంది. సో చూద్దాం ఎలా ఉంటుంది కంప్లీట్ ట్రైలర్ కానీ. అండ్ మూవీ ఎప్పుడు ఏంటి అనేది ఇంకా ఫర్దర్గా చెప్తారు అప్డేట్. సో అండ్ హీరోయిన్గా వచ్చేసి అనుస్వర రాజన్. సో తను మలయాళం హీరోయిన్. సో అక్కడి అమ్మాయి ఈ మూవీలో యాక్ట్ చేయడం బాగుంది, అమ్మాయి కూడా బాగుంది. షార్ట్స్ అన్నీ బాగున్నాయి, కొన్ని షార్ట్స్ చాలా బాగా తీశారు.
బిల్డింగ్ మీదకి జంపింగ్ అనేది బాగా అనిపించింది. సో చూద్దాం ఎలా ఉంటుంది. అండ్ సో ట్రైలర్గా ఇంకా ఫర్దర్గా ఇంకా మోర్ అప్డేట్స్ వస్తాయి మూవీ గురించి. సో ఎలా ఉంది ఏంటనేది మాట్లాడుకుందాం. సో అది ఇట్లు అర్జున దాని గురించి రివ్యూ. సో మళ్ళీ ఇంకో రివ్యూతో మళ్ళీ వద్దాం. అండ్ బై ఇప్పటివరకు నా రివ్యూ చూసారు. సో నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో మళ్ళీ ఇంకో రివ్యూతో మళ్ళీ వద్దాం. టిల్ ద టైమ్, దిస్ ఇస్ బాను సైనింగ్ ఆఫ్. బాయ్.